హైదరాబాద్ నాంపల్లిలో చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది బల్దియా. ఇందుకోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. సిటీలోని ప్రధాన రైల్వే స్టేషన్లు జేబీఎస్, ఎంజీబీఎస్ నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు బస్సులు వేస్తోంది. చేప ప్రసాదం కోసం వచ్చేవారి కోసం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సిటీలోని ప్రధాన బస్టాప్ల నుంచి 80 స్పెషల్ బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు అధికారులు. జూన్ 8, 9 తేదీల్లో రద్దీ తగ్గే వరకు స్పెషల్ బస్సులు నడవనున్నాయి. చేప ప్రసాదం పంపిణీపై మరిన్ని అప్డేట్స్ విజయ్ అందిస్తారు. విజయ్. ఎస్ యశోద, ఎల్లుండి ప్రారంభం కాబోయే చేప ప్రసాదం పంపిణీ పైన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు పూర్తి చేస్తున్నారు. భక్తిని కుటుంబ సభ్యులు వారి సోదరులు అందించే చేప ప్రసాదం ఎల్లుండి 11 గంటల నుంచి దాని నెక్స్ట్ డే అంటే 8th రోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమై 9th రోజు మార్నింగ్ 11 గంటల వరకు 24 అవర్స్ కొనసాగుతుంది. ఇప్పటికే అక్కడ ప్రత్యేకంగా కౌంటర్స్ ఏర్పాటు చేశారు, క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. పోలీసు ఉన్నతాధికారులు కూడా పర్యవేక్షిస్తున్నారు ఎగ్జిబిషన్ గ్రౌండ్ మొత్తం కూడా. దీంతోపాటు ఆర్టీసీ కూడా ప్రత్యేకమైనటువంటి బస్సులను కూడా నడపనుంది. నాంపల్లి ఎగ్జిబిషన్ నుంచి ఎంజీబీఎస్, జేబీఎస్, అదేవిధంగా కాచిగూడ రైల్వే స్టేషన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి బస్సులు నడపనుంది. ముఖ్యంగా ఆస్తమా, దగ్గు, దమ్ము, ఉబ్బసం వంటి వ్యాధులతోని బాధపడుతున్న వారు ఈ చేప ప్రసాదాన్ని తీసుకుంటారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున కూడా చేప ప్రసాదం తీసుకునేందుకు పెద్ద ఎత్తున ప్రజలు, రోగులు వీరందరూ కూడా తరలి రావడం జరుగుతుంది. అయితే జిహెచ్ఎంసీ అధికారులు కూడా త్రాగునీరు కానీ అక్కడ మున్సిపల్ సిబ్బందికి సంబంధించి వారందరూ కూడా వచ్చేటువంటి వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ఎందుకంటే సిటీలో రెయిన్ అలర్ట్స్ ఉండడము ఇబ్బందులు కాకుండా చూసుకునే విధంగా జిహెచ్ఎంసీ అధికారులు అయితే ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కూడా ప్రత్యేకమైన క్యూ లైన్లు, కౌంటర్స్ను ఏర్పాటు చేశారు. సో ఆ కౌంటర్ వైజ్గా కూడా ఉదయం నుంచి ప్రసాద పంపిణీ అనేది ప్రారంభం చేయడం జరుగుతుంది. ప్రభుత్వం కూడా పూర్తిగా సహకరిస్తున్నది. బతిని కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు అన్ని ఏర్పాట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వము, అధికారులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే 24 అవర్స్ ప్రసాద పంపిణీ కొనసాగనుండడంతో మొత్తం కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారికి ఫుడ్ కానీ ఇవన్నీ కూడా కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతున్నది. సో ఓవరాల్గా ఎల్లుండి ప్రారంభమయ్యే చేప ప్రసాద పంపిణీకి ఇటు ఆర్టీసీ, జిహెచ్ఎంసీ, పోలీస్ శాఖ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉన్నతాధికారులు కూడా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఎందుకంటే వివిధ ప్రాంతాల నుంచి ముందు రోజు అంటే రేపు సాయంత్రం నుంచే పెద్ద ఎత్తున ప్రజలు ఈ ఆస్తమాకు సంబంధించినటువంటి రోగులందరూ కూడా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కు చేరుకోవడంతో అక్కడ ముందుగానే ఏర్పాట్లు అయితే సిద్ధం చేస్తున్నారు. ట్రాఫిక్కు సంబంధించి ఆ ఒక్కరోజు, ఎందుకంటే ట్రాఫిక్ ఆంక్షలు కూడా పోలీసులు కొంత అమలు చేయనున్నారు. మొత్తం కూడా ఇటు ఆర్టీసీ బస్సులు కూడా ఎగ్జిబిషన్ గ్రౌండ్ వద్దకు వెళ్ళేలా ఏర్పాటు చేస్తున్నారు. సో వచ్చే వారికి అయితే ఎవరైతే ఆస్తమా రోగులు ఉంటారో వారికి ఇబ్బందులు కలగకుండానైతే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 24 గంటల పాటు ప్రసాద పంపిణీ పూర్తయిన తర్వాత కూడా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి పబ్లిక్, ఈ ఆస్తమా రోగులు వారందరూ కూడా వారి సొంత ఊర్లకు, సొంత గ్రామాలకు వెళ్ళాక ఆర్టీసీ బస్సులను కూడా అక్కడ సిద్ధం చేయనుంది. దాదాపు 80 పైన బస్సులు ఈ ఒక్కరోజు పాటు నడిచేలా ఆర్టీసీ కూడా ప్రత్యేక ప్రణాళిక కూడా సిద్ధం చేసింది. మెయిన్ బస్ స్టేషన్ అయినటువంటి ఎంజీబీఎస్, జేబీఎస్, అదేవిధంగా సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద బస్ స్టాప్లను కూడా ప్రత్యేకంగా అక్కడ ఏర్పాటు చేయనున్నారు. చేప ప్రసాదం తీసుకునే ఆస్తమా రోగులకు సంబంధించి అక్కడ గైడ్ లైన్స్ కూడా ఇచ్చే విధంగా ఆర్టీసీ అధికారులను కూడా ప్రతి స్టేషన్ వద్ద నియమించనున్నారు. సో ఓవరాల్గా బత్తిని కుటుంబ సభ్యులు ఎన్నో తరతరాల నుంచి ఇస్తున్నటువంటి చేప ప్రసాద పంపిణీకి అయితే ఈసారి పెద్ద ఎత్తున ఆస్తమా రోగులు వచ్చి చేప ప్రసాదం తీసుకునే అవకాశం ఉండటంతో వచ్చే వారందరికీ కూడా మందు లేదు అనే విధంగా దాన్ని రెడీ కూడా చేశారు. ఇప్పటికే దానికి సంబంధించిన పనులు కూడా బత్తిని కుటుంబ సభ్యులు చేయడం జరుగుతున్నది. సో ఓవరాల్గా ఎల్లుండి ఉదయం 11 గంటలకు ప్రారంభమై 9th రోజు మార్నింగ్ 11 వరకు చేప ప్రసాద పంపిణీ నిరంతరంగా కొనసాగుతుంది. ఎవరు కూడా ఆస్తమా రోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. టైం వైజ్గానే చేప ప్రసాద పంపిణీ చేసేందుకు స్పెషల్ కౌంటర్స్ దాదాపు 40 నుంచి 50 కౌంటర్లను కూడా అందుబాటులో ఉంచనున్నారు. వచ్చే వారి వెంటనే ప్రసాదం అందించేలా ఏర్పాట్లు కూడా చేయనున్నారు. ఇటు మత్స్యశాఖకు సంబంధించి వారు కూడా ముందుగానే వారు కూడా బత్తిని కుటుంబ సభ్యులతో మాట్లాడడం జరిగింది. సో ఓవరాల్గానైతే ఎల్లుండి జరిగే చేప ప్రసాద పంపిణీకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని డిపార్ట్మెంట్లు, ఇటు పోలీసు, ఎలక్ట్రిసిటీ, అదేవిధంగా జిహెచ్ఎంసీ, ఆర్టీసీ అన్ని శాఖలు కూడా సమన్వయంతో పనిచేసి వచ్చే ఆస్తమా రోగులకు ఇబ్బందులు లేకుండానైతే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. యశోద.